యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. ఎవరనగలరు చెప్పండి? భక్తుడు మాత్రమే అనగలడు, సహించినటువంటి వాడు మాత్రమే అనగలడు. ఇక భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమంటుంది? ఆమె ఏమంటుంది అని అంటే భర్తని ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయనకు ఒక ట్యాగ్ తగిలిస్తుందండి. భార్య ఒక ట్యాగ్ తొలగిస్తుంది. ఏం ట్యాగు? ఇంకను నీ యథార్థతను వదలకయుందువ. అంటే ఆ సిచ్యువేషన్ లో కూడా ఎలా ఉన్నాడట? ఆస్తున్నప్పుడు ఒకలాగే ఉన్నాడు, అలాగే పశు సంపద మొత్తం అంతా పోయినప్పుడు అలాగనే ఉన్నాడు, బిడ్డలు చచ్చిపోయినప్పుడు అలాగే ఉన్నాడు. తర్వాత రోగం వచ్చి బూడిదలో పడుకొని చిల్ల పెంకులతో అప్పులు గీక్కుంటున్నాడు, రక్తం వస్తుంది, చీము గారుతుంది, ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిపోయాడు. ఆ బూడిదలో కూర్చొని గీక్కుంటూ ఉన్నాడు. వచ్చి భార్య తిడుతుంది. భార్య వచ్చి ఏమంటుంది అంటే, నువ్వు ఇంకను యథార్థతను అంటే భర్త ఎలాంటి వాడు చెబుతుంది. భర్త ఎలాంటి వాడు అని భార్య చెప్తుంది. మీ ఆయన ఎలాంటి వాడు అని చెప్పండి. మీరు చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి. మీ ఆయన గురించి, మీ ఆయన ఎలాంటి వాడు అని చెప్పండి. మా ఆయన గురించి చెప్తారులేండి, చెప్పుకోకుండా కప్పుకుంటే బాగుండే అనుకుంటా. మా ఆయన గురించి ఏం చెప్తారు చెప్పండి మీరు? మా ఆయన మంచోడా చెప్పుకోవడానికి? మా ఆయనకి ఏం చరిత్ర వస్తువుని చెప్పాలంటే అంటే మా ఆయన ఇలాంటి వాడని మనం చెప్పుకోవడానికి లేదు. కానీ యోబు భార్య అంటుంది, మా ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఈ పరిస్థితుల్లో కూడా యథార్థం ఉంది. అంటే కోపములో, బాధలో, దుఃఖములో నలిగిపోతూ పిల్లల్ని పోగొట్టుకొని అంటే శవాలుగా మారిపోయారు ఎడారిలో. మస్కట్ దేశం, ఇప్పుడు ఉన్నటువంటి యోబు గారు మస్కట్ దేశం, ఆ మస్కట్ ప్రాంతంలో ఆ ఎడారిలో శవాలుగా మిగిలిపోయారు. ఎవరు? యోబు కుటుంబం. ఆ సిచ్యువేషన్ లో కూడా నువ్వు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. తిడుతూ ఏమని ట్యాగ్ ఇచ్చింది? యథార్థవంతుడు. ఆలోచించండి ప్రియులారా.